మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యాంచికాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో మీకందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీరు మా కొరకు ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము మా పరిచర్య సంఘము చాలా దేవుని సన్నిధిలో సంతోషంగా ముందుకు కొనసాగిస్తుంది. దేవుని యొక్క ఉచితమైన కృప. సమయమందు మనము ఈ యొక్క ఎంపిక కోసం అనేకమైన సంఘాలు అనేక భాగములలో ఈ రోజున చూస్తే ఎక్కడ చూసినా ఇంటింటికి, గల్లి గల్లికి, ఊరూరికి కుప్పలు తెప్పలుగా సంఘాలు ఉన్నాయి. కానీ ఏది నిజమైన సంఘం? అందరూ అంటున్నారు మా సంఘమే నిజమైన సంఘం, మా సంఘమే సత్య సంఘం, మా సంఘమే పరలోకానికి వెళ్ళే సంఘం, మా సంఘమే పరలోక గవిని. అసలు మీరు పరలోకానికి వెళ్ళండి, మా సంఘంలో వస్తేనే మీరు దాటిపోతారు, లేకపోతే లేదు. కొంతమంది మా సంఘమే అసలు పరలోకపు గేటు తాళం మా దగ్గరే ఉంది, మీరు మా సంఘంలో వస్తే ఇంక మేమే దాటిస్తాం దగ్గరుండి, మేమే దగ్గరుండి లోపలికి పంపించేస్తాం. అలా చెప్తున్నారు, అలా బోధిస్తున్నారు. కానీ చెప్పే సంఘము బైబిల్కి, ఆ సంఘానికి పొందిక లేక పోలిక లేక గుర్తులు ఉన్నాయా? అది మనం చూడాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అని అంటున్నాడు బైబిల్లో. దేవుడి యొక్క వాక్యం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ఆయన రెండో రాకడ తన పెళ్లి కూతురుగా సిద్ధపడిన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన వస్తూ ఉన్నాడు. సంఘ నాయకులు కాదు, సంఘ బోధకులు కాదు, లేకపోతే సంఘ ప్రెసిడెంట్లకి నేను తీసుకొని వెళ్తానని చెప్పట్లా. ఎవరినంట? దేవుడు సంఘమును, తన యొక్క పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన తన వధువు సంఘమును తీసుకొని పోవటానికి ప్రభువారు వస్తున్నాడు. అవును, మరి ఆ సంఘము గుణగణాలు, ఆ సంఘము బైబిల్లో ఒక గుర్తులు మనం చూడబోతున్నాం. మనము గడిచిన వారంలో ఏది నిజమైన సంఘము? ఎందుకంటే ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. నిజంగా నమ్ముకున్న వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళాలో, ఏ చర్చికి వెళ్ళాలో, ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళాలో, ఏ బోధ వినాలో చాలా గందరగోళంగా గజిబిజిగా ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా ఆ సంఘానికి వెళితే ఇంకా బయలైపోయినట్టే, ఆ కూపంలోకి దించినట్టే, భయపెట్టిస్తారు. భయము 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 చాలా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథములో ఈరోజు మనము అడుగు పెట్టబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ముందు అసలు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి కదా మనకి. సువార్త పత్రికలు, సువార్తలు మిగతా గ్రంథాల్లో ఉన్నట్టుగా మనకి ప్రకటన గ్రంథంలో ఉండదు. ఏదో గుర్రాలు అంటాడు, ముద్దర్లు అంటాడు. అయ్యా, కనుక ఏంటి ఆ ముద్దర్లు, ఏంటి ఆ గుర్రాలు, ఏంటి ఆ రంగురంగు గుర్రాలు, గుర్రాల మీద కూర్చున్నాడు ఎవరు? అవన్నీ కూడా మనకి గుర్తులలో ఇవ్వబడింది, సింబాలిక్ ఫామ్లో ఇవ్వబడింది. మనం ఈరోజు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అర్థం చేసుకోవాలంటే అవన్నీ కూడా గుర్తులో ఇవ్వబడింది. ఆ గుర్తుల వాక్యాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం, ఈ గుర్తుల గిర మన అర్థం కాకపోతే అక్కడ ప్రకటన 13వ అధ్యాయంలో సముద్రం నుంచి ఒక జంతువు వస్తుంది.
దాని కాలు చూస్తే ఎలుగుబంటి కాలుగా ఉంది, నోరు చూస్తే సింహము నోరు ఉంది, శరీరం చూస్తుంటేనేమో చిరుతపుల్లాగుంది, దాని తల మీద కొమ్ములు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. విచిత్రమైన జంతువు సముద్రం నుంచి వచ్చింది. మరి సముద్రం నుంచి జంతువులు వస్తాయా? రావు. సముద్రం నుంచి చేపలు, కప్పలు, తిమింగళాలు, మొసళ్ళు ఇవి వస్తాయి. కానీ జంతువులు కాళ్ళతో నడిచే పాకే జంతువులు నీళ్ళలోంచి రాదు. మరి బైబిల్ రాసిన తప్పు కాదు. బైబిల్ ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం గుర్తులలో ఇవ్వబడింది, సింబాలిక్ ఫామ్లో ఇవ్వబడింది, సూచనప్రాయంగా ఇవ్వబడింది. అది ముందే చెప్పాడు కదా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. సూచనంగా యోహాను గారికి సూచించెను, సూచన గుర్తులో చెప్పాడు. కనుక ఆ గుర్తులు గుర్తెరగాలంటే మనం వాక్యం నుండే చూసుకోవాలి. మనకి సముద్రం నుంచి ఎట్టో జంతువులు రావు కాబట్టి ఆ జంతువులు అంటే ఏంటి? మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆ నాలుగు జంతువులు నలుగురు రాజులను సూచిస్తుంది. ఆ 4 మహాజంతువులు నలుగురు రాజులను సూచిస్తుంది. అంటే వీళ్ళు ప్రపంచ రాజ్యాలను చేసే రాజులు అంటే జంతువులు. ప్రకటన గ్రంథం ఏం చెబుతుంది? ఆ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకోకూడదు అని చెప్తుంది. మృగం అంటే ఎవరు? రాజులు, రాజ్యాలు. ముద్ర అంటే ఏంటి? నిజంగా ముద్ర వేయటమా? కాదు. ముద్ర అంటే అధికారం, పవర్, అథారిటీ. నువ్వు ఎవరి అధికారం కింద ఉంటావు? అధికారం. ముద్ర అంటే అధికారం. నువ్వు దేవుని యొక్క ముద్ర అధికారంలో ఉంటావా? మృగం అంటే ఒక రాజ్యము, ఒక రాజు, ఒక ప్రభుత్వం కింద ఉంటావా? ఇక్కడ ఏ రాజ్యము? మత రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే సంఘాల నుంచే వస్తుంది, క్రైస్తవుల నుంచే వస్తుంది, బైబిల్ నుంచే వస్తుంది. అంటే దేవుని పేరు పెట్టుకున్న వారి మధ్య నుంచే వస్తాడు వీడు. వేరే మతాల నుంచి కానీ వేరే స్థలాల నుంచి రాడు. ఈ క్రూర మృగము ఎక్కడి నుంచి వస్తాడంటే మన సంఘాల నుంచే వస్తాడు. దేవుని పేరు పెట్టుకునే వస్తాడు, యేసుక్రీస్తు పేరు పెట్టుకునే వస్తాడు. కనుక వీడిని గుర్తెరగటము చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మన ఇంటి దొంగను పట్టుకోవటం కష్టం, బయట దొంగను పట్టుకుంటాం. బయట దొంగను సీసీ కెమెరా పెట్టో, లేకపోతే కాపలగాన్ని పెట్టో, లేకపోతే ఎవరైనా మనుషులు పెట్టో, కూలిచ్చి పెట్టో పట్టుకోవచ్చు బయట దొంగని. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు దొరుకుతాడు. ఇంటి దొంగ దొరకడు కదా. ఇంటి దొంగ ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఈ క్రూర మృగము, ఈ యొక్క మృగం యొక్క ముద్ర, ఈ సైతాని ముద్ర అంటున్నాను చూడండి. వాడు పేరు పెట్టుకుని వీడు ఇంట్లోనే ఉన్నాడు, మన ఇంట్లోనే, అంటే క్రైస్తవ సంఘంలోనే ఉన్నాడు. వీడిని పట్టుకోవడం చాలా కష్టమైంది, కొంతమందే పట్టుకుంటారు. అందుకనే తెలివైన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు, దేవుని చేత ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు, లేఖనాలను బాగా పరిశీలించే వాళ్ళు వీళ్ళు తెలుసుకుంటారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రకటన గ్రంథం మనకి సూచనప్రాయంగా ఇవ్వబడింది, సూచనగా ఇవ్వబడింది, కనుక గుర్తులో ఇవ్వబడింది. కనుక ఆ సముద్రం నుంచి వచ్చింది కదా ఆ మృగము. సముద్రం అంటే ఏంటి? మనకి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూస్తున్నాం. నువ్వు చూస్తున్న జలములు ప్రజలను, బహు జన సమూహములను సూచనగా ఉంది. అందుకనే ఒక న్యూస్ పేపర్ రైటర్ రాస్తాడు, ఒక నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు ఈ పట్టణానికి వస్తే జన సముద్రమయ్యారు, జన సముద్రముగా వచ్చారు. అంటే నీళ్లు దేనికి గుర్తుగా ఉందంటే సముద్రము అంటే ప్రజలు. నీళ్ళంటే ఎవరు? ప్రజలు. మృగం అంటే ఎవరు? రాజు, రాజ్యాలు. కనుక మృగం అంటే రాజు, నీళ్ళంటే సముద్రం అంటే నీళ్లు, నీళ్ళంటే ప్రజలు. ఈడు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రజల నుంచి వస్తాడు. ఈ మృగము లేక ఈ రాజు ఎక్కడి నుంచి వస్తాడు? నీళ్ళ నుంచి వస్తాడు. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడే ఉంది, ఒక క్రూర జంతువు, క్రూర మృగము భూమిలో నుంచి పైకి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి పైకి వచ్చింది. భూమి అంటే ఏంటి? సముద్రం అంటే, నీళ్ళంటే ప్రజలు అనుకున్నాం. మరి సముద్రానికి ఆపోజిట్ ఏముంది? భూమి ఉంది. భూమి అంటే నీళ్ళంటే ప్రజలు, భూమి అంటే ఎడారి.
అంటే ప్రజలు లేని దగ్గర నుంచి వస్తాడు ఈ మృగము లేక ఈ రాజ్యము. ఈ రెండు రాజ్యాల గురించి మనం చూస్తే ఎక్కువ ప్రజలుంది ఆసియా ఖండంలో. ఈ పేపసి పోపు ఎక్కువ ప్రజలున్న కాడ మధ్య ఆసియా ఖండం నుంచి వస్తాడు. మొదటి రాజ్యం ఇది. ఈ మొదటి రాజ్యం. రెండో రాజ్యమేమో భూమిలో నుంచి వస్తాడు, అంటే ప్రజలు లేని చోట దగ్గర నుంచి వస్తాడు. అదే ఈ రోజున అమెరికా జనాభా అంతా కూడా 34 కోట్ల మంది. పెద్ద భూభాగం, పెద్ద పెద్ద అడవులు అక్కడే ఉన్నాయి. అమెజాన్ అడవులు, పెద్ద పెద్ద అడవులన్నీ అక్కడే ఉన్నాయి. మనుషులు తక్కువ, జనసాంద్రత తక్కువ. అక్కడి నుంచి వస్తాడు ఈ రాజ్యము. ఈ రాజ్యం మామూలు రాజ్యం కాదండో, ప్రపంచాన్ని శాసించే రాజ్యం. ఈరోజు అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రపంచ రాజ్యానికి లీడర్, నాయకుడు. మరి ఈ అమెరికా రాకముందు రోమాలో ఉన్న పోపే అన్ని రాజ్యాలకు చక్రవర్తి. అన్ని రాజ్యాలకు ఆయనే పరిపాలకుడు. 1260 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచాన్ని పరిపాలన చేసింది. ఈ పేపసి 1260 సంవత్సరాలు పరిపాలన చేసింది. తరువాత మిగతా రాజ్యాలు కొద్ది కాలమే పరిపాలన చేసింది. తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే రాజ్యం అమెరికా. ఇది భూమిలో నుంచి వస్తుంది. మొట్టమొదటిగా గొర్రెపిల్లలాగా ఉంటుంది. తర్వాత మొట్టమొదటి ఎలా ఉంటుందంట ఈ రాజ్యం అమెరికా? గొర్రెపిల్లలాగా ఉంటుందంట. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో వదకు తేబడిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే క్రైస్తవం, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు లాగా ఉంటుందంట ఈ దేశం మొట్టమొదటిగా. తర్వాత ఎలా ఉంటుందంట? ప్రకటన 13 అధ్యాయం 11, 12, 13 వచనాలు చూస్తే తర్వాత మొదటి మృగము చేష్టాలన్నీ చేస్తుందంట. ఆ మొదటి మృగం ఎలాగ చేసిందో అలా చేస్తుందంట. చూసారా? ఇప్పుడు గొర్రెపిల్లలాగా ఉంది ముందు అమెరికా దేశము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ సంఘాన్ని, ప్రొటెస్టెంట్ కంట్రీని, క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ ప్రజలుగా, అక్కడ విశ్వాసులుగా సువార్త ప్రకటించడానికి అమెరికా దేశాన్ని ఒక సాధనం వాడుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంట అమెరికా? ఆ రెండవ మృగం ఎలా ఉంటుందంట? మొదటి మృగం చేష్టాలని చేస్తుందంట. ఎలాగా? అక్కడ 10 ఆజ్ఞలు వాళ్ళ స్కూల్లో, అమెరికా దేశంలో వాళ్ళ స్కూల్లో 10 ఆజ్ఞలు పిల్లల్ని తప్పకుండా బోధిస్తారు. అలాగే వైట్ హౌస్లో తప్పకుండా ప్రార్థన చేసి 10 ఆజ్ఞలను చదివి వాక్యం చదువుతారు. ఇవాళ పరిస్థితి ఎట్టుంది అక్కడ? ఏమీ లేదు. ఏందంట? మోగోడికి పెళ్లి చేసుకోవచ్చు అంట, తప్పు లేదంట. ఎవరు చెప్పింది? అమెరికా హైకోర్టు. ఆడవాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు అంట, తప్పు లేదంట. ఎవరు చెప్పింది? అమెరికా హైకోర్టు, అమెరికా గవర్నమెంట్. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అమెరికా చెప్పింది కదా మనం ఎంత అని భారతదేశం యొక్క కోర్టు కూడా పురుషుడు అంటే సోలింగ సంకల్పం చేసుకోవచ్చు అని చెప్పింది. మొగోడు ఆడోడు చేసుకోవచ్చు అంట, తప్పలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరి యొక్క కలయిక వల్ల పిల్లలు కనాలా, సంసారం చేయాలా, కుటుంబం కట్టబడాలా. అది ప్రకృతి ధర్మము, దేవుడు పెట్టిన ధర్మము. కానీ ఇప్పుడు ధర్మం ఏమైపోయింది? అధర్మం అయిపోయింది, అక్రమం అయిపోయింది, ఇష్టానుసారంగా అయిపోయింది. ఈ రోజున బైబిల్ చెప్తుంది ఏకపత్ని పురుషుడై ఉండాలని, ఒక పురుషుడికి ఒక భార్య ఉండాలని దేవుడు చెప్పాడు. ఇంతకుముందు చాలామంది భార్యలు ఉండేవారు. కానీ కొత్త నిబంధన కాలములలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన వారు ఏకపత్ని పురుషుడై ఉండాలని. కానీ ఇప్పుడు అమెరికాలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఒక పెళ్లి చేసుకోవచ్చు, ఆమె నచ్చకపోతే ఇంకొకరికి చేసుకోవచ్చు, అతను నచ్చకపోతే ఇంకొకటి, ఇలా ఇన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమంది అయినా మార్చుకోవచ్చు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. కానీ ఈ రోజున మొత్తం చెడిపోయింది. ఏమండి? ఈ రోజున మొదటి మృగము, రెండో మృగము రెండు కలిసిపోయి ఏం చేస్తాయో తెలుసా?
బైబిల్ యొక్క 7వ దిన ఆరాధన కాకుండా వారంలో మొదటి రోజైన సూర్య ఆరాధనకి వీళ్ళు శాసనం తీసుకొచ్చి ప్రపంచమంతా ఇదే మా యొక్క అధికారము, ఇదే మా యొక్క ముద్ర, ఈ అధికారంలో రాకపోతే, ఈ ముద్రను రాకపోతే, మరి బైబిల్ యొక్క ముద్ర 7వ దినం సబ్బాతు దేవుని యొక్క ముద్ర, ఆ ముద్రను ఎప్పుడు కలిగి ఉంటారు? ఎవరు కలిగి ఉంటారు? బహు కొద్ది మంది. ఈ కడవరి కాలములలో దేవుని యొక్క ముద్ర కావాలా అంటే దేవుని యొక్క అధికారంలో వస్తారా, లేకపోతే మానవుల యొక్క అధికారంలో వస్తారా? యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. దేవుని యొక్క ఆరాధన వ్యర్థమైపోతుంది. ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో ఇప్పుడు ఇక్కడ 4 రకాల మరి సంఘటన మనం చూస్తున్నాం. అంటే గుర్రాల మీద స్వారీ చేసేవారు చూస్తున్నాం. దీని అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో గుర్రాలు, వాటిపై కూర్చున్నవారు దేనిని గుర్తుగా ఉన్నాయి? క్రైస్తవ సంఘ చరిత్రకు గుర్తుగా ఉన్నాయి. 4 కాలాల్లో ఉన్న సంఘానికి గుర్తు. ఆ 4 కాలాల్లో నేడున్న సంఘాలకు పునాది పడిందన్నమాట. ఈరోజు సంఘాలు అలా పుట్టుకొచ్చాయి. చూసారా? అవును, ఇదిగో గొర్రెపిల్ల ఆ ముద్రలో ఒకదానికి విప్పుట నేను చూచితిని. ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పగా వింటిని. క్రైస్తవ చరిత్ర ప్రకటన 6వ అధ్యాయంలో బయలుపరచబడింది. ఈ 6వ అధ్యాయంలో ఉన్న ఈ 4 గుర్రాలు, గుర్రాల మీద కూర్చున్న 4 మనుషులు, ఇవి దేనికి చిహ్నముగా గుర్తుగా ఉన్నాయి? ప్రియమైన వారలారా, 4 కాలములలో మనము ప్రకటన గ్రంథము క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాల్లో రాయటం అయిపోయింది. 100 తర్వాత నుంచి అంటే 200 నుంచి ఇప్పుడు 2020 ఈ 2000 అంటే 21వ శతాబ్దం వచ్చేసాం. అంటే 2000 సంవత్సరాలు గతించిపోయింది. ఈ కాలంలో ఉన్న ఈ 4 సంఘాల యొక్క పోలికలు మనం చూద్దాం. అసలు ఈ సంఘాలు ఏర్పడటానికి, ఈ సంఘాలకు బీజము, ఈ యొక్క సంఘానికి మరి గుర్తులు, అవన్నీ కూడా బైబిల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవునండి. అయితే ప్రకటన 6:2 చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రకటన 6:2 మనం చదివాము. ఇప్పుడు ఈ 6:2లో వచ్చిన గుర్రం ఏంటి? ఏ రంగులో ఉంది? తెల్లని గుర్రము. దాని మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి చేతిలో విల్లు ఉంది, బాణం ఉన్నది. ఏం చెప్తున్నాడు? ఏం చెబుతున్నాడు? జయించుచు జయించండి, నేను జయము పొందండి, మనము జయము పొందాలి అని ఒక శబ్దము, ఒక కేక చెబుతూ అతను ఆ యొక్క గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటున్న తెల్లని గుర్రము దేనికి సాదృశ్యము? తెల్లని గుర్రము పరిశుద్ధతకు సాదృశ్యము. తెలుపు దేనికి? పరిశుద్ధము, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధులు. అందుకనే ఈ తెల్లని వస్త్రాలు ఎక్కువ డాక్టర్లు ధరిస్తారు. మనిషి జబ్బుతో వెళితే ఆ జబ్బునంతా తొలగించి, తీసివేసి, క్లీన్ చేసి, కడిగి శుభ్రం చేసి, బాగా శుభ్రము చేసి మరలా ఆరోగ్యంగా స్వస్థ చిత్తుడుగా చేస్తారు. కనుక పరిశుద్ధం, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. ఇది ఏక కాలానికి చెందిన సంఘానికి ఇది గుర్తుగా ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇది ఆదిమ సంఘము, అంటే మొదటి సంఘము తెల్లనిదై, అంటే మచ్చలేనిదై, అంటే నిష్కళంకమైనదై,
స్వేచ్ఛమైనదై స్వేచ్ఛమైన ధవళ కాంతితో స్వేచ్ఛమై విశ్వాసముతో ముందుకు దూసుకెళ్ళింది. ఎట్లా వెళ్ళింది? జయము వెంబడి జయముతో సాగిపోయింది. ఈ సంఘము యేసు ప్రభు భూమిపై జన్మించి పరలోకానికి ఎత్తబడిన తరువాత శిష్యులు స్థాపించిన ఈ సంఘము పవిత్రమైన సంఘము. మనము ఆ మొదటి శతాబ్దంలో జీవించి ఉంటే మహాధన్యులమై ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు మనం కడవరి కాలంలో ఉన్న సంఘములో ఉన్నాం. ఆ మొదటి ఆదిమ సంఘము పరిశుద్ధులుగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తుతో వాళ్ళకి ఆవిర్భావ సంబంధం. యేసుక్రీస్తుతో ఉన్నారు, యేసుక్రీస్తుతో తిరిగారు, యేసుక్రీస్తుతో వాళ్ళు తిన్నారు, యేసుక్రీస్తుతో వాళ్ళు ప్రయాణం చేశారు, యేసుక్రీస్తుతో వాళ్ళు చేసిన అద్భుత కార్యాలు కల్లారా చూశారు. యేసు ప్రభుతో వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం చూశారు, యేసుక్రీస్తు వారి సమాధిలో ఉంచడం చూశారు, యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై లేవటం చూశారు, యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆ గలిలయ ప్రాంతంలో ఆ పరలోకానికి వెళ్ళటం చూశారు. ఓ గలిలయ ప్రజలారా, ఈ యేసే ఎలాగైతే పరలోకానికి వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు అని ఆ దూత చెప్పిన మాటలు విన్నారు. యేసుక్రీస్తు వారుతో 3.5 సంవత్సరాలు వారు కలిసి నడిచారు. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వెళ్ళటం చూశారు. మరలా ఈ యేసు అలాగనే తిరిగి వస్తాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం. అవునండి, ఇంత అవినభావ సంబంధంతో ఉండి పెంతుకోస్తు పండుగ రోజున ఆ మేడ గదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ పెంతుకోస్తు పండక్కి అనేక ప్రాంతాల నుంచి అనేక భాషల వారు అక్కడికి వచ్చారు. వీరు వారి భాషల్లో, అంటే అన్న భాష, మనం మాట్లాడే భాష కంటే వేరే భాషను అన్న భాష అంటాము. వారి భాషల్లో వీళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చిన అనేకమైన భాషల వారు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి యూదులంటున్న వీళ్ళు, హెబ్రీలంటున్న వీళ్ళు, చదువులేని పామరులంటున్న వీళ్ళు, విద్య లేని పామరులంటున్న వీళ్ళు మన భాషలో మన భాషలో మాట్లాడుతున్నారేంటి? మన భాషలో వీళ్ళు ప్రకటన చేస్తున్నారంటే, యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. పరిశుద్ధాత్మ వస్తే మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కాని భాషలో ఎన్ని మాట్లాడినా ఏమి ప్రయోజనము? అర్థమయ్యే 5 మాటలు చెప్పినా చాలు, అర్థము కాని 1000 మాటలు మాట్లాడినా ఏమి ప్రయోజనము? కనుక వీళ్ళు అక్కడ యేసుక్రీస్తు వారితో ఉన్నారు, యేసుక్రీస్తు వారితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు వారు లేరు, వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. వీరు ఆచరించే విధానము, చెప్పే సువార్త, చేసే పరిచర్య ఎలాగుంది? నిష్కళంకంగాను పరిశుద్ధముగాను, తెల్లని గుర్రం ఎలాగుందో వాళ్ళు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నారు. ఒకవేళ మనమే ఆ మొదటి సంఘములో, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో ఉండుంటే మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో కలిసి జీవించిన సేవ అనుభవం. కానీ ఇప్పుడు మనం కడవరి కాలంలో ఉన్నాం. ప్రభు రాకడ బహు అతి సమీపముగా ఉన్నది. మనం ఇంకా కొద్ది కాలంలోనే యేసుక్రీస్తు వారితో మనము చిరకాలము జీవించే వాళ్ళమై ఉన్నాము. చిరకాలము యేసుతో ఉండే సమయం చాలా ఆసన్నమైనది. యేసుక్రీస్తు వారితో మనము ముఖాముఖిగా మాట్లాడబోతున్నాం. యేసుక్రీస్తు వారి కొరకు ఎంత కష్టపడ్డామో, ఎంత శ్రమ పడ్డామో, ఎన్ని ఆకలి దప్పులు తిన్నామో, ఎన్ని పిడిగుద్దులు, ఎన్ని బూతులు తిట్టించుకున్నామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఎంత దూషణ పాలయ్యామో. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూచి మన కళ్ళ నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచి వేస్తాడు. అవును ప్రభువా, నీ కొరకు నేను ఎంతో శ్రమ పడ్డాను,
ఎంత కష్టపడ్డారు, దీనికోసమే కదా, నీతో ఉండటానికి కోసమే కదా, నీతో సదాకాలము జీవించడానికే కోసమే కదా ప్రభు అని మనము అక్కడ కన్నీళ్లతో ఆనంద బాష్ప బిందువులు రాలుతుంటే ఆయన ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు. మనందరి కళ్ళు వచ్చే ఆ కన్నీరును తుడుస్తాడు. ఆ వచ్చే కన్నీళ్ళు బాధతో వచ్చేది కాదు, ఆనందముతో వచ్చే కన్నీళ్ళు, సంతోషముతో వచ్చే కన్నీళ్ళు. కనుక ఆ సమయం చాలా ఆసన్నమైనది. ఆయన రాకడ కొరకు సిద్ధపడతావా? ఆయన వాక్య ప్రకారంగా ఈ ప్రకటన పాఠాలను గ్రహించి, మొదటి సంఘం ఏ రీతిగా ఉందో చాలా మంది చెప్తారు, మాది ఆది అపోస్తుల సంఘం అండి, ఆది అపోస్తుల బోధ అండి అంటారు. ఆ బోధ ఉందా? ఆది అపోస్తులు అనుసరించిన విధానం ఉందా? అవునండి. ఈ కడవరి సంఘం ఏ రీతిగా ఉండాలో దేవుడు తన గ్రంథస్థంలో రాసి పెట్టాడు. అలాగుంటానికి నువ్వు నేను సిద్ధపడి ఉండే మాట అయితే దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏది ఆ నిజమైన సంఘం? ఎక్కడ ఉంది? దేవుడు కోరుకున్న సంఘం ఏమిటి? మనము లేవికాండ 23:3 తర్వాత మీరు చదవండి. పరిశుద్ధ సంఘం ఏంటి? అక్కడ మీకు కనబడుతుంది. అక్కడ మీకు కనపడుతుంది పరిశుద్ధ సంఘం ఏంటో. ఆ సంఘంలో మీరు రండి, మీరు చేరండి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మాట ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు వందనాలు. అవును ప్రభువా, మరి నాయన తని ఏది నిజమైన సంఘము? సంఘాల కొరకు అన్వేషణ, వేల సంఘాలు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా నీది ఏది నిజమైన సంఘమో కనుక్కోవటానికి మాకు కృపను చూపండి. మీ ఆత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి సర్వసత్య సంఘాన్ని నడిపిస్తారని చెప్పారు. అటు కృపను దయచేయమని, విన్న బిడ్డలందరినీ దీవించి వారి అవసరాలు తీర్చమని, షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉంటున్న దాతలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.